ప్రశ్నిస్తే కేసులు, సర్కారు వైఫల్యాలను ఎండగడితే దాడులు, హామీలు ఏమయ్యాయని నిలదీస్తే వేధింపులు, బెదిరింపులు. ఇదే ఈ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ సోకాళ్ల ప్రజాపాలన. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలకు మరో తాజా నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే అంశానికి స్పందించేందుకు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్పై కాంగ్రెస్ మూకలు చేసిన దాడి పట్ల మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ రోజు బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకుల పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యంలో పోలీసులు దగ్గర ఉండి ఇలా లా అండ్ ఆర్డర్ ఇలా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే సంవత్సర కాలం నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఇలా అనేక సందర్భాలలో ఇలా గతంలో యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరుగుతుంది. అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏమైందండి, ఇలా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు భువనగిరి పైలట్ శేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ సంబంధించినటువంటి దేని మీద మాట్లాడారంటే ఇలా ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ హామీల పట్ల 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ దాదాపుగా ఇలా రైతు బంధు ఇవ్వకుండా ఇలా దాదాపు రైతులంతా కూడా నాట్లేసే పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం. ఇలా నాట్లేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధు రాలేక ఇలా నానా ఇబ్బందులు. రైతు భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకొని రైతు బంధును రైతు భరోసా పెట్టి ఆ రైతు భరోసా కూడా 15,000 ఇస్తా సంవత్సరానికి అని చెప్పేసి 15,000ను 12,000కు కుదించుడు. ఈ 12,000కు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకు ఇలా రామకృష్ణారెడ్డి పైన గతంలో ఈ నాయకుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడిన అనేక మాటలు ఏం మాట్లాడినండి గతంలో ఈయనని అనేక మాటలు ఇలా గతంలో ఈయనని అటువంటి భాషను నేర్పించినటువంటి వ్యక్తి అతనే మాట్లాడాడు. గతంలో ఈయనకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ విధంగా దాడి చేసేది. గతంలో మేము అనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా అనేక మాటలు మా నాయకుడు మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి తీయండి. ఇలా ఆయన అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విమర్శించారు. ఆయన ఒక ప్రజాస్వామ్యంలో ఏ విధంగా విమర్శించారో ఆ విధంగా కాకుండా చట్టాన్ని విరుద్ధంగా ఆయన అనేక మాటలు ఏంది ఆయన మాట్లాడే మాటలే ఆయన నేర్చిన భాషలే అదే భాష రిపీట్ అవుతుంది. గతంలో ఆయన మాట్లాడిన మాటలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా మాట్లాడేది ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని చెప్పి గతంలో ఆ నాయకుడు చేసినటువంటి వాక్యాలని పూర్తిగా ఎవరైనా మాట్లాడతారు. నువ్వే కదా మాట్లాడింది, గతంలో ఏం మాట్లాడినావు మర్చిపోయిందా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి అవి తప్పకుండా రిపీట్ జరుగుతాయి. నువ్వు అన్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చినావో నీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 426 గ్యారెంటీ ఇచ్చినా అవి ఖచ్చితంగా అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆపం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండే ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి అయిందో కేసీఆర్ గారి నాయకత్వంలో అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి మీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ పార్టీని కూడా ఎప్పటికప్పుడు మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం ఎవరం కూడా పోరాటం ముందుకు కొనసాగుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇటువంటి దాడులు చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. దాడులకు ప్రతి దాడులు తప్పవు. ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజు దాడులు మేము ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించడం అటువంటి క్రమశిక్షణ గల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇలా క్రమశిక్షణకు మరో పేరు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి దాడులను కూడా మేము తిప్పుకొట్టడానికి పెద్ద సమయం కాదు. అయినా క్రమశిక్షణ గల నాయకులం కాబట్టి ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోరు ఎవరు. కాబట్టి దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి దాడులు జరిగితే తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా తెలియదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.